విగ్రహం చుట్టూ వివాదం, అధికార విపక్షాల సంవాదం. అలిపిరిలో పడున్న విగ్రహం ఏ దేవుడిది, ఎందుకు అక్కడ పడి ఉంది? వైసీపీ ఆరోపణలేంటి, అధికార పార్టీ వర్షన్ ఏంటి? తిరుమల తిరుపతి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు విపరీతమైన సెంటిమెంట్. అక్కడ ఏం జరిగినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు. కలియుగ వైకుంఠం వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. అయితే తాజాగా అలిపిరిలో విగ్రహం వివాదానికి దారితీసింది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. అలిపిరిలో ఉన్న విగ్రహం శ్రీ మహావిష్ణువుదని చెబుతున్నారు వైసీపీ నేతలు. అందుకు కొన్ని సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు. త్రిశూలధారి అని శివుడు, శంకుచక్రధారి అని పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు, వేద వాంగ్మయధారి అని చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మనకు త్రిమూర్తులున్నారు. వాళ్ళ త్రిమూర్తుల చేతులలో శ్రీ మహావిష్ణువుకు శంకుచక్రాలు ఉంటాయి, శివునికి త్రిశూలం ఉంటుంది, బ్రహ్మకు వేదాలు రాస్తున్నటువంటి ఆ వాంగ్మయము ధరించి ఉంటాడు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ విగ్రహం మహావిష్ణుది కాదని శనీశ్వరుడిది అన్నారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. అసలు ఆ విగ్రహం 22 ఏళ్ల క్రితందని చెబుతున్నారు. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. ఇది పూర్తి కాని విగ్రహం. శిల్పులు తీసుకెళ్ళలేదు. దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు. అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలు వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా? ఆ విగ్రహం ముమ్మాటికి విష్ణుమూర్తిదేనంటున్నారు వైసీపీ నేతలు. అది ముమ్మాటికి విష్ణుమూర్తి అనటంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. ఇది నేను అన్ని విషయాలు పెద్దలను అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నటువంటి మాట. శంకుచక్రాలున్న విగ్రహం విష్ణుమూర్తిది అవుతుంది తప్ప శనీశ్వరుడు విగ్రహం కానే కాదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. దాన్ని శంకుచక్రం ధరించిన తరువాత ఎవరైనా విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి ఉంటే ఆ శ్రీ మహావిష్ణువుకు మరో రూపంలో కూడా చెక్కండి అని చెప్పి ఉండవచ్చునేమో గాని శంకు చక్రం ధరించిన తర్వాత అది విష్ణు విగ్రహం కాదు అని చెప్పటానికి ప్రపంచంలో ఏ హిందువుకు కూడా హక్కు లేనే లేదు. ముమ్మాటికి కూడా అది విష్ణువు విగ్రహమే అనటానికి ఇంతకంటే రుజువు మరొకటి లేదు. కూటమి నేతలు చెప్పినట్టు ఆ విగ్రహం శనీశ్వరుడిదైనా మరో దేవుడిదైనా అలా అపరిశుభ్ర ప్రదేశంలో ఎందుకు పాడేశారని ప్రశ్నించారు భూమన. అంటే ఒకవేళ శనీశ్వరుడి విగ్రహం అయితే దేవుడు కాదా, దెయ్యమా? మనది ధార్మిక సంస్థ లేకపోతే ఏదైనా టూరిస్టు సంస్థనా? ఓ ధార్మిక సంస్థలో భగవంతుని అంశతో ఉన్నటువంటి విగ్రహాన్ని మలమూత్రాదుల మధ్య పడేస్తే దాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత టీటీడీ పెద్దలది కాదా? భూమన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు టీడీపీ నేతలు. ఈ విగ్రహం 15 నెలల క్రితం ఇక్కడ ఉన్న విగ్రహం కాదది తెలుసుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు. ఎవరైతే పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు విగ్రహం కోసం 10 దీనికి సంబంధించి చేతుల్లో ఏవేవి ఉండాలి, అదేవిధంగా ఆ విగ్రహానికి సంబంధించి సింహంతో కూడిన బొమ్మ ఏ విధంగా ఉండాలి అనే విధంగా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కానీ ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి కానీ చనిపోయాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆ దీనికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి ఈరోజు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అది మహావిష్ణు విగ్రహం కాదని. మళ్ళా తగుదనమ్మా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారంటే దీన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. తప్పుడు ఆరోపణలు చేసిన భూమన తిరుమలకి వచ్చి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. వెంకటేశ్వర స్వామిని కావాలనే బస్సు పట్టిస్తున్నాడు కరుణాకర్ రెడ్డి. ఈ రోజు అది శనేశ్వరుడు విగ్రహం. 22 సంవత్సరాలకు ముందు గన్నాచార్య అనే అతనికి కర్ణాటకలో ఒక అతను ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన అతను చనిపోయాడు.
చెక్కిన అతను చనిపోయాడు. 2003లో ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఇది ఖాళీ చేశామని తర్వాత వాళ్ళందరూ వెళ్ళేశారు. ఈ రోజు వచ్చి అతను ఇది విష్ణు విగ్రహం అని టెంకాయ కొట్టాడంటే నీకు ఏ మాత్రం భక్తి ఉంది దేవుడి మీద? కరుణాకర్ రెడ్డి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఈరోజు వెళ్ళి కొండకు వెళ్ళి గుండు కొట్టి క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తున్నాం భక్తులుగా. వైసీపీ నేతలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, తిరుమలలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ, బీజేపీ నేతలు.